వ్యవహారంలో జోక్యం అన్నటువంటి న్యాయస్థానాల మీద వస్తున్న విమర్శలలో ఎస్పెషల్లీ మైనార్టీలకేమో అండగా నిలబడుతున్నాయి, మెజార్టీలకు సంబంధించిన విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటున్న విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోట్ల మంది ప్రజల విశ్వాసం అనుచితమని, పొరపాటని ప్రకటించిన న్యాయస్థానాలకు కష్టమైన పనే. శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు ప్రార్థనా స్థలాల్లో మహిళల మీద వివక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల మీద విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మతాచారాలు, మతంపై విశ్వాసం లేని వ్యక్తులు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సబబేనా అని ప్రశ్నించారు. మతాచారాలు జోక్యానికి ప్రజాహిత వ్యాజ్యాలను వాహకాలుగా అనుమతించరాదన్నారు. దేశంలో అయ్యప్ప స్వామి ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ శబరిమలలోని ఆ స్వామి దేవాలయం అత్యంత విశిష్టమైందన్నారు. గృహస్థాశ్రమాన్ని పూర్తిగా వీడి ఆజన్మ బ్రహ్మచర్యాన్ని పాటించిన అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశానికి పలు నిబంధనలు ఉన్నాయని చెప్పారు. 40 రోజుల పాటు దీక్ష వహించే భక్తులు ఆ నియమం పాటించకుండానే దర్శనం చేసుకునేవారు ఉన్నారని తెలిపారు. దీనిని మహిళల మీద వివక్షగా భావించరాదన్నారు. కేవలం 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని, ఆజన్మ బ్రహ్మచారి కొలువైనటువంటి కోవెల ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ పాలక మండలి మీద ఉంటుందని స్పష్టం చేశారు. కోట్ల మంది ప్రజల విశ్వాసాలతో ముడిపడిన ఆధారాలను తప్పుబట్టడం, అవి సరికాదని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. మతాన్ని పాటించిన వ్యక్తులు ఆ మతాచారాలను ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించరాదని జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. ఆయా విశ్వాసాలను అనుసరించే కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు వినకుండా మతాచారాలపై తీర్పులు వెలువరించగలవని జస్టిస్ ఎంఎం సుందరేష్ పేర్కొన్నారు. విస్తృత రాజ్యాంగ ధర్మాసంతో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఆసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహేష్, జస్టిస్ ప్రసన్న బి వారాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి.